పిల్లలన్నాక పిల్లలే అబ్బా అసలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. ఎందుకు ఈ మాట అన్నాను అనుకుంటున్నారా? మా పిల్లల స్కూల్లో అయితే ఎగ్జిబిషన్ టికెట్లు ఫ్రీగా ఇచ్చినారు, వెళ్దారా అని చెప్పి ఒకే గోల్ అనమాట. టికెట్లు ఫ్రీగా ఇస్తే సరిపోతుందా? లోపల తిరగడానికి డబ్బులు ఎవరిస్తారు? ఇంక ఏది ఎలా ఉన్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, అంతే కదా. అందుకని చెప్పేసి మేమైతే మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తిలో 20కి పైగా విదేశీ క్రీడా ప్రపంచం ఫుడ్ ఫెస్టివల్స్ అన్నీ పెట్టినారు. రా తొడుక్కొమ్మ అనే కొందికి వివి ఫంక్షన్ హాల్, నాయుడుపేట రోడ్, నంది సర్కిల్, 2 పోలీస్ స్టేషన్ దగ్గర శ్రీకాళహస్తిలో అయితే పెట్టినారనమాట. స్కూల్ పిల్లలకి టికెట్ అయితే ఫ్రీగా ఇచ్చినారు, పెద్దవాళ్ళకైతే టికెట్ తీసుకోవాలి. ఇలా అయితే నా కొడుకు ఒకటి, నా కూతురుకు ఒకటి ఇచ్చినారనమాట. ఇంకా 40 రూపాయలేమో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ లోపలికి వెళ్ళాలంటే, టికెట్ లేని వాళ్ళకి. అలా టికెట్ తీసుకున్న తర్వాత ఫిష్ అయితే ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు, డబ్బులు కావాలంటే డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇంకా అలా అయితే మాకొకటి, మాతో కూడా ఇదిగో మా అక్క వచ్చిందనమాట. మా ఇంటి పక్కన అక్కకు కూడా ఒకటి, 2 అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా జనాభా ఉండాలని చెప్పేసి నేను పిల్లల్ని అయితే ఇలా తీసుకొచ్చాను అనమాట. చూడండి భలే ఉన్నాయన్నమాట. అన్ని రకరకాలుగా బొమ్మలే, ఇవి రియల్ కాదు. అలా ఊగుతా అంటే మా పిల్లలు ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే తీసుకొచ్చిన దానికి వాళ్ళ ఫేస్లో చూడాలి ఆ హ్యాపీనెస్ అనేది. అంత బాగుంది అసలు. ఆ హ్యాపీ కోసం ఎంత డబ్బులు పెట్టినా సరే అసలు తిరిగి రాదు తెలుసా. హ్యాపీ సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా అలా అన్నీ, ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ దగ్గర ఫిషెస్ ఇంకా అక్కడ రకరకాలుగా ఉన్నాయి. ఇంక ఇవి ఉన్నాయి కదా, వీటిలో వేసిస్తారనమాట బౌల్స్లో మనం తీసుకున్న ఫిషెస్ని. కలర్స్గా ఉన్నాయి ఫిషెస్ కూడా, డెకరేట్ కూడా చేయిస్తారంట. మా పిల్లలు వద్దులే అమ్మ, కవర్లో వేయించారు కదా, మన ఇంటి దగ్గర బాటిల్లో వేసుకుందాం అని చెప్పేసి వాళ్ళైతే అలా తీసుకున్నారు. చూడండి ఎలా ఉన్నదో. ఒకటి ఆరెంజ్ కలర్ ఫిష్ ఇచ్చారు, ఇంకోటి వచ్చి వైట్ కలర్ ఇచ్చారనమాట. ఇంకా అలా జాగ్రత్తగా మా పిల్లల్ని వద్దు పెట్టేయి, మీరు పెంచలేరంటే, లేదు నీకెందుకు తీసుకో అన్నారనమాట. ఇంకా ఇది చూడండి ఫొటోస్ అప్పటికప్పుడే ఇస్తున్నారు. ఇంకా ఫుల్ ఫొటోస్, హాఫ్ ఫొటోస్ అన్నీ చేయిస్తున్నారనమాట. ఇంక ఇలా లోపలికి వచ్చినామంటే అసలు మొత్తం ఇక్కడే ఉందేమో అనుకుంటాం. అంతా చాలా అంటే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. అన్నీ ఫ్యాన్సీ కానీ, ఫ్యాన్సీ స్టోర్ కానీ, ఇంకా రకరకాల ఫుడ్ కానీ అన్నీ. ఏసీ ఫ్యాన్ ఎందుకున్నాయి అనుకుంటున్నారా? అయితే లోపల ఫుల్ లుక్ అనమాట. నేను ఎక్కడో అనుకున్నా, ఇది ఎక్కడబ్బా కాళహస్తిలో, ఎక్కడో నాయుడుపేట రూట్లో అనుకున్నా. కానీ ఈ ఫంక్షన్ హాల్కి 2 or 3 టైమ్స్ వచ్చినాం మ్యారేజ్కి. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు దగ్గరకు వచ్చిన తర్వాత, ఇక్కడేనా అనేసి. మేమైతే మా ఊరు నుంచి ఆటోలో వచ్చినాం అనమాట. నేను, మా ఇద్దరు పిల్లలు, మా అక్క వాళ్ళిద్దరు పిల్లలు అయితే ఆటోలో ఊర్లో నుంచి కాళహస్తికి వచ్చినాం. బనార్పల్లి నుంచి కాళహస్తికి. మళ్ళీ కాళహస్తి నుంచి మళ్ళీ ఒక బస్ లేదు, అక్కడి నుంచి ఆటోలోనే వచ్చినామన్నమాట. ఆటోలోనే మళ్ళీ వచ్చి ఫంక్షన్ హాల్ దగ్గర దిగినాం. ఇదిగోండి హాయ్ చెప్పు, ఎంత హ్యాపీగా అన్నారు వాళ్ళైతే. నాకైతే నిజంగానే నేను కూడా చాలా హ్యాపీ అనమాట. ఇంకెలా అయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ తిరుపతికి వెళ్ళాం మేము ఇంతకుముందు ఒకసారి అన్నా కదా. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నదనమాట అంతే. ఇంకా ఇక్కడ గోస్ట్ హౌస్, 3D, ఇంకా మంచుది అన్నీ ఉన్నాయన్నమాట. అయితే జైంట్ వీల్ కూడా ఉన్నది, డ్రాగన్ ఉన్నది, వాటర్ ఫాల్స్ కాదు, వాటర్ బోట్ కూడా ఉన్నది. ఇంకా ఇటు సైడ్ వస్తే డ్రాగను, ఇంకా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. డబ్బులు ఉండాలి కానీ ఫుల్ హ్యాపీ కదా. అందరూ చూడండి ఎట్లా ఎగురుతున్నారో. ఫుల్ అసలు వాళ్ళ ప్రపంచమే అది కదా. చిన్నప్పుడు అంటే అంతే, బరువు బాధ్యతలు అన్నీ ఉండవు, ఏమీ ఉండవు. హ్యాపీగా ఆడుకోవడం చదువుకోవడం, అదే కదా. మా పిల్లలు అయితే లాస్ట్కి వాటర్ బోట్ అన్నీ చూసి, వాటర్ బోట్ ఇంకా లాస్ట్ అని చెప్పేసి ఆడినం సోపు బాగానే ఆడినారు. చేయిలు అయితే భలే మంట వచ్చేసిందనమాట. అలా అయిపోయింది. తర్వాత 3D షోకి కూడా వెళ్ళినారు. అలా చూసుకొని ఇంకా వాళ్ళని చూపించి ఇంకెళ్దాం ఇంటికంటే, అలా అక్కడ ఫుడ్ కూడా ఉన్నది మధ్యలో. ఫుడ్ అయితే చాలా రేట్ అబ్బా. గోబీ తీసుకున్నాము, 80 రూపాయలు పడ్డది ప్లేట్ అయితే. ఇంకా అలా చూసుకొని ఇంటికి అయితే బయలుదేరేసినాం. ఓకే ఫ్రెండ్స్.